హాయ్ హలో అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ అయితే తప్పకుండా చేయండి. నాకు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే మీరు ఎన్ని లైక్లు ఇస్తే ఈ వీడియో అంతమందికి అంటే మీలాగే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. కాబట్టి మీరు అది ఆలోచించి జస్ట్ ఒక్క లైక్ మీకు ఎంతసేపు ఇట్లా నొక్కితే అయిపోతుంది. సో లైక్ ఇచ్చారండి ఏంటంటే ఎక్కువ లైక్స్ వస్తే వీడియో ఒక నలుగురికి చేరుతుంది అనమాట. ఎందుకంటే కామెంట్స్ కూడా వస్తున్నాయి, మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్గా ఉంది సార్ అని చెప్పి నాకు కామెంట్స్ వస్తున్నాయి. కాబట్టి అలాగే ఇంకొక నలుగురికి యూజ్ అవ్వచ్చు కదా, ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను అనమాట. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, యాక్చువల్గా ఈ వీడియోని ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఒక 2-3 ఆర్టికల్స్ చదివాను అనమాట. స్టూడెంట్స్ యుఎస్లో ల్యాండ్ అయిన తర్వాత ఒక 2-3 స్టూడెంట్స్ ఫైన్ కట్టారు ఎయిర్పోర్ట్లో. $300 ఒకళ్ళు, $400 ఒకళ్ళు, అలా ఫైన్ కట్టారని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. అది ఎందుకు కట్టారు అంటే వాళ్ళు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు ఈ మనం పెట్టెలో తీసుకొచ్చే ఏదైతే ఉందో మెయిన్ లగేజో, క్యాబిన్ లగేజో, ఫ్రూట్సో లేకపోతే ఇంకోటి ఇలాంటివి ఏవైతే అవాయిడ్ చేయాలో మనం అవి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ఫైన్ వేశారనమాట. అంటే వీళ్ళు రిక్వెస్ట్ చేశారంట, మేము జస్ట్ ఓన్లీ సెకండ్ టైం ట్రావెల్ చేస్తున్నాము ఈ యూఎస్లో, ఇంకా అంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు, కొంచెం ప్లీజ్ ఈసారికి ఎక్స్క్యూజ్ చేయండి అంటే వాళ్ళు ఏమన్నారు అంటే కడితే ఇక్కడ ఫైన్ కట్టండి $300, లేదు అంటే మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటా అంటే ప్రూవ్ చేసుకోండి, లేదు మేము తెచ్చిన వాటిలో ఎటువంటి రూల్స్ బ్రేక్ చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే మీకు $300 క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే ఇంకో 200 1000 ఎక్స్ట్రా వేసో 1500 కట్టమనొచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి డెసిషన్ ఇస్ యువర్స్ అన్నారంట. యాక్చువల్గా మన పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఉండే సిబిపి ఆఫీసర్స్ అన్ని కంట్రీస్ కన్నా అమెరికాలో ఉండే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కస్టమ్స్ కానీ, ఎందుకంటే మనం అక్కడ జస్ట్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, జోకులు వేయటాలు కానీ వాళ్ళతోటి కొంచెం జనరల్గా ఏంటంటే ఇప్పుడు యూకే ఎయిర్పోర్ట్ చూసుకుంటే యూకే ఎయిర్పోర్ట్లో కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది, కానీ యుఎస్లో ఏంటంటే కొద్దిగా స్ట్రిక్ట్. తెలుసు కదా మీకు, ఒకప్పుడు మన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళని వాళ్ళు దాని గురించి పెద్ద న్యూస్ అయింది కదా. కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తలో ఉంటాం బెటర్. సరిగ్గా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ కస్టమ్స్ అండ్ బోర్డర్ దాంట్లోకి ఏమేమి తేవాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అని చెప్పేదానికన్నా ముందు చిన్న క్లారిటీ, డాక్యుమెంట్స్ ఏం తెచ్చుకోవాలి అనేది ఒక క్లారిటీ ఇస్తానండి. అంటే మీకు అవసరం ఉన్నా లేకపోయినా జస్ట్ యూజ్ అవుతుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ B1 B2 వీసా మీద వెళ్ళే వాళ్ళు మాత్రం మీరు మస్ట్ క్యారీ చేయాల్సింది ఏంటంటే మీ వ్యాలిడ్ పాస్పోర్ట్ అట్లీస్ట్ 6 months ఉండాలండి. మీరు అది డేట్ ఆఫ్ ది పాస్పోర్ట్, ఎందుకంటే ఇప్పుడు మీరు స్టాంపింగ్ వేయించుకున్న తర్వాత ఏ నెలకో 2 నెలలకో మీరు బయలుదేరారు అనుకోండి, మీరు అప్పుడు ఎక్స్పైరీ విత్ ఇన్ ది 6 months లిమిట్లో ఉంటే, ఇది ఏంటంటే చాలామంది జనరల్ మిస్టేక్, అది చూసుకోరు. యాక్చువల్గా పాస్పోర్ట్ ఎక్స్పైరీ అనేది మీకు కంపల్సరీ 6 months వ్యాలిడిటీ అనేది ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంట్రీస్కి ఉండేటువంటి రూల్. అది పాస్పోర్ట్ 6 months కంపల్సరీ ఉండాలి మీరు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా. అది మాత్రం మీరు చెక్ చేసుకోండి. తీరా వెళ్ళి ల్యాండ్ అయిన తర్వాత విత్ ఇన్ 6 months పీరియడ్లో ఎక్స్పైరీ ఉంటే మాత్రం మళ్ళీ కొంత ప్రాబ్లం అయితే అవుతుంది. అదొకటి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వ్యాలిడ్ యూఎస్ వీసా, ఆబ్వియస్లీ అది లేకుండా అయితే మనం వెళ్ళలేమనుకోండి. తర్వాత రిటర్న్ టికెట్ ఒకటి కంపల్సరీ పెట్టుకోండి. ఇది చాలామంది చెప్తున్నారు, మళ్ళీ చెప్పి బోర్ కొట్టించడం ఇష్టం లేదు, కానీ మీరు రిటర్న్ టికెట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. అవసరమైతే మీరు క్యాన్సిల్ చేసుకుని డబ్బులు వేస్ట్ చేసుకోండి, బట్ ఇట్ మస్ట్. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళాలి అంటే రిటర్న్ టికెట్ కంపల్సరీ. నెక్స్ట్ అడ్రస్ అండి. మీరు కాంటాక్ట్ అడ్రస్, ఏ అడ్రస్కి వెళ్తున్నారు, మీ D-160లో మీ ఫామ్లో ఏ అడ్రస్ పెట్టారో ఆ అడ్రస్కి వెళ్తున్నారా లేదా, ఆ పర్టికులర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నారా లేదా, అది మాత్రం వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు చికాగో అడ్రస్ మీద మీ అబ్బాయి దగ్గర దాని మీద విజిట్ వీసా బుక్ చేసి మీ అమ్మాయి టెక్సాస్లో ఉందని అటు వెళ్తున్నారు అనుకోండి, కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్లు అయితే ఉంటాయి. మీరు ఎక్కడ బుక్ చేసుకుంటారో అక్కడికే వెళ్ళండి, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ కస్టమ్ డిక్లరేషన్స్ ఏమన్నా ఉంటే దానికి మీరు అంటే ఎక్స్ట్రా ఎలక్ట్రానిక్స్, ఎక్స్ట్రా గోల్డ్, కొంతమంది గోల్డ్ క్యారీ చేస్తుంటారు కదా, గోల్డ్కి ఇంత లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటి కనుక మీరు ఎక్స్ట్రా క్యారీ చేస్తే
మీరు దాన్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. డిక్లేర్ చేసి వాళ్ళు మరి వాళ్ళ రూల్స్ ప్రకారం ఏమన్నా ఫైన్ కట్టాలా, నాకు తెలిసి మరి గోల్డ్కి ఫైన్ ఎలా ఉంటుందో తెలీదు. కావాలంటే నేను దాని మీద కొంత రీసెర్చ్ చేసి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఒక సపరేట్ వీడియో అయితే చేస్తా. బట్ మీరైతే లిమిట్ దాటి తీసుకొస్తే, లిమిట్ దాటి క్యాష్ తీసుకొచ్చిన, లిమిట్ దాటి ఈ గోల్డ్ తీసుకొచ్చిన డిక్లేర్ అయితే చేయాలి కస్టమ్స్ వాళ్ళకి. జనరల్గా 99.9% చెక్ జరిగే ఛాన్స్ ఉండదు, బట్ జరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఆ 1% 2%లో. ఒకవేళ జరిగితే ఏంటంటే మళ్ళీ మనం అక్కడ ఇరుక్కపోతాం, మీరు ఎందుకు డిక్లేర్ చేయలేదు అని అంటారు అనమాట. సో అది కూడా మన మిస్టేక్ అవుతుంది. డిక్లేర్ చేయకపోవటం కూడా మిస్టేక్. మీరు అది గుర్తుపెట్టుకోండి. మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాం జనరల్గా, ఎవరు పట్టుకోడు కదా అని. అన్నీ ఏంటంటే మనం కంపల్సరీ రూల్ ప్రకారం డిక్లేర్ చేయాలి. బట్ 99% ఎవ్వరం డిక్లేర్ చేయం. మన పచ్చళ్ళు తెచ్చినా, ఇంకోటి తెచ్చినా. సో అది వేరే విషయము. నెక్స్ట్ H1B వీసా వాళ్ళు వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో, నాకు తెలిసి మీరు అందరికీ తెలుసు అనుకుంటా, బట్ జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. I-797 అప్రూవల్ నోటీసు, కాపీ ఆఫ్ H1B పిటిషను, జాబ్ ఆఫర్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటరు. మీవేమన్నా అంటే ఆల్రెడీ ఫ్రీక్వెంట్ విజిటర్ అయితే పే స్లిప్స్, క్లయింట్ లెటర్ పెట్టుకుంటే బెస్ట్, సేఫ్ సైడ్. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఫస్ట్ టైం వచ్చేటట్టు ఉంటే, అంటే ఫస్ట్ టైం వీసా వాళ్ళు వచ్చేవాళ్ళు, వీసా మీద వచ్చేవాళ్ళు, తర్వాత రెజ్యూము, మీ ఏమైనా ఎంప్లాయీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అన్నీ పెట్టుకోండి. ఎందుకంటే ఏది ఏ టైంలో ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉన్నది, కాబట్టి ఇవన్నీ పెట్టుకుంటే బెటరు. నెక్స్ట్ ఏంటంటే, ఈ విజిట్ వీసా మీద వచ్చే వాళ్ళు మీరు తీసుకుపోవాల్సిన డాక్యుమెంట్స్ మీతో పాటు ఏంటంటే ఒక చిన్న ఫైల్ ఒకటి చేసి పెట్టుకోండి. అవి ఏంటంటే మీకు ఇన్విటేషన్ లెటర్. మీరు వీసా అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎవరో మీ అబ్బాయో మీ అమ్మాయో ఇన్విటేషన్ లెటర్ ఒకటి ఇస్తారు కదా, ఆ లెటర్ కంపల్సరీ పెట్టుకోండి మీకు. తర్వాత I-134 ఎఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ ఒకటి. నెక్స్ట్ కాపీ ఆఫ్ స్పాన్సర్ పాస్పోర్ట్. నేను ఇంతకు ముందు వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను కదా, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎవరైతే మీకు స్పాన్సర్ చేస్తారో వాళ్ళ పాస్పోర్ట్, వీసా కాపీ అవన్నీ తీసుకెళ్లాలని. సేమ్ అవి గ్రీన్ కార్డ్ అయితే గ్రీన్ కార్డు, ఏదైతే అది ఒక కాపీ పెట్టుకోండి. నెక్స్ట్ స్పాన్సర్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్ అండి. ఈ మధ్యన ఇది కొంత అందరినీ అడగాల్సిన లేదు కానీ, బట్ ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే ఇప్పుడు మిమ్మల్ని స్పాన్సర్ చేసిన అతను పని చేస్తున్నాడా, పని చేయట్లేదా, ఇవన్నీ మనం మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాము. బట్ ఒకవేళ వాళ్ళకి అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు టైం ఉన్నా లేకపోయినా, అడగకపోయినా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్కడైనా పని చేస్తుంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లెటర్ ఒకటి తీసుకెళ్ళండి, పలానా కంపెనీలో పని చేస్తున్నాడు అని, సేఫ్ సైడ్ అంతే. సో ఇంకా మీరు కనుక ఏమన్నా పే స్లిప్స్ కానీ, ట్యాక్స్ రిటర్న్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటాయి అంటే, ఇవన్నీ ఏంటంటే అవసరం అవుతాయా అవసరం అవ్వవా తెలీదు. మనం ప్రశాంతంగా పీస్ఫుల్గా యునైటెడ్ స్టేట్స్లో కాలు పెట్టాలి అంటే 1 గంట ఎక్స్ట్రా హోంవర్క్ చేసుకుని ఈ చెత్త పెట్టుకుంటే బెస్ట్. చెప్పలేము, అవసరం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండి. అది ఆబ్వియస్లీ మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో మీ పిల్లల దగ్గరికి, అది కంపల్సరీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లై చేయాలో లేకపోతే ముందే అప్లై చేసుకోవచ్చు, అదొకటి చూసుకోండి. తర్వాత ఇంకా ఫుడ్ మీరు ఏమేమి తీసుకెళ్ళచ్చు, ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది నేను క్లారిటీగా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఇందాక స్టూడెంట్ ఎవరైతే ఫైన్ కట్టాడని చెప్పానో చూసారా, ఆ ఫైన్ దేనికి కట్టాడు అంటే మనోడు దాంట్లో జాంకాయలు, మామిడికాయలు ఉన్నాయన్నమాట. సో మెయిన్ US రూల్ ప్రకారం ఏంటంటే సీడ్ ఉండేటువంటి ఫ్రూట్స్ ఏవి తీసుకెళ్ళకూడదు. అంటే అది దేని కిందకు వస్తుంది అంటే అగ్రికల్చరల్ దాని కిందకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం సీడ్ ఉండే ఫ్రూట్ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని అక్కడ ఫార్మింగ్ చేస్తారన్న రూల్ కిందకు వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే సీడ్స్ ఉండేటువంటి ఫ్రూట్స్, ఎటువంటి ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళకూడదు. మీకు మామిడికాయలు కానీ, జాంకాయలు కానీ. నాకు కామెంట్ కూడా ఎవరు అడిగారండి పండు గురించి, అడిగితే ఏం చెప్పాలని. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు పళ్ళు తినే అలవాట్లు ఉన్న వాళ్ళు పెట్టుకొని US వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే, మీరు జస్ట్ ల్యాండ్ అయ్యే లోపే మీరు తినేసేయండి, లేదంటే పడేసేయండి బయట. చెక్ చేయకుండా బయటికి వెళ్ళిపోతే హ్యాపీ అండి, సేఫ్. ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా సరే, బై మిస్టేక్ ఎవరైనా మన బ్యాగ్ చెక్ చేసినా, మన మీద అనుమానం వచ్చినా,
ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు మన ప్రవర్తనను బట్టి మన బ్యాగ్ చెక్ చేస్తూ ఉంటారు, లేదు వాళ్ళకి అనుమానం వచ్చినా చెక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు ఏంటంటే మెయిన్ అక్కడ ఉండే కస్టమ్స్ ఆఫీసర్స్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా డ్రగ్స్ మీద ఉంటుంది. మీరు చూసారో చూడలేదు, చాలా వరకు కూడా రకరకాలుగా తెలివిగా ఇక్కడి నుంచి అక్కడికి మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే వాళ్ళంతా వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ అనమాట. తెచ్చే వాళ్ళు కూడా ఏ యంగ్గా లేకపోతే రకరకాల జుట్లు వేసుకుని అలా ఉండే నార్మల్గానే ఉంటారు. కానీ తీరా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర పెట్టెలలో బోల్డన్ని దొరుకుతాయి అనమాట. అంటే వాళ్ళు తేవటం కూడా చాలా తెలివిగా రకరకాలు యూజ్ చేసి తీసుకొస్తుంటారు అనమాట. అందుకని వీళ్ళు స్ట్రిక్ట్ చేస్తారు తప్ప మనల్ని ఏదో టార్గెట్ చేయాలనో లేకపోతే మన పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టాలనో కాదు. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్లో ఎవరో ఇస్తూ ఉంటారు, సారీ కొంచెం బ్యాగ్ క్యారీ చేయరా, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుంటామని. అన్ఎక్స్పెక్టెడ్గా మనకు తెలియకుండా దాంట్లో ఏదన్నా ఉండొచ్చు, మన ప్రాబ్లంలో పడతాం అనమాట. అలాగా కూడా వీళ్ళకి ఏంటంటే దొరికినవి ఉన్నాయి చాలా, అందుకని స్ట్రిక్ట్ చేస్తారు. సో మీరేంటంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ సీడ్ ఉన్నవి నో వే అసలు తీసుకెళ్లే ఛాన్స్ అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో క్యాబిన్ బ్యాగేజ్లో అయినా మెయిన్ లగేజ్లో అయినా దేంట్లో అయినా సరే మీరు తీసుకెళ్ళడానికి లేదు. మ్యాంగోస్, బనానాసు, కర్రేపాకు కూడా తీసుకెళ్ళకూడదు అని గుర్తుపెట్టుకోండి. కర్రేపాకు కూడా తీసుకెళ్ళకూడదు. ఏంటంటే మీకు అవన్నీ కనుక ఒకవేళ దొరికినాయి అంటే టైం వేస్ట్, పెనాల్టీ వేస్తారు, ఎయిర్పోర్ట్లో తలనొప్పి, మళ్ళీ డిస్కషన్స్, అక్కడ వాళ్ళతో ఆర్గ్యుమెంటు. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం ఏంటంటే ఎప్పుడో ఒకసారి హాలిడే కన్నా వస్తారు, వాళ్ళకంత హెడ్ఏక్ అవసరం లేదు. సో మళ్ళీ వాడితోటి సరే అంటే ఇంగ్లీష్ కూడా కొంచెం ఇబ్బంది, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, మళ్ళీ ఇంకొన్ని తీసుకురావాలి, మళ్ళీ మాట్లాడించాలి. వాళ్ళు ఫైన్ అంటే ఫైన్ అండి, దయాదాక్షిణ్యాలు ఏం లేవు. అమెరికాలో దయాదాక్షిణ్యాలు అనేవి అస్సలు ఉండవు, ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్లో. నో డౌట్ దాంట్లో అయితే మాత్రం. సో నెక్స్ట్ ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్స్ అండి, పికిల్స్, చట్నీస్. అవాయిడ్ క్యారింగ్ సెమీ లిక్విడ్ ఆర్ లీకీ కంటైనర్స్ లైక్ హోమ్ మేడ్ పికిల్స్, గ్రేవీస్ అండ్ సాసెస్. మీకు మనం మావకాయ తెచ్చుకుంటాం, మంచి అందులో నూనె గడగడ ఎర్ర కనపడతా ఉంటుంది. తర్వాత ఈ పచ్చడి డబ్బాలు కానీ అవి కానీ ప్యాకింగ్ చేసుకొని నీట్గా రకరకాల అందరు పచ్చళ్ళు తీసుకుపోవడం అనేది కామన్ అబ్రాడ్కి. మనం నోవే తప్పించుకోలేము. బట్ ఏంటంటే జనరల్గా అలౌ చేసే ఛాన్స్ అయితే ఉంది, బట్ నేను 100% క్లారిటీ అయితే ఇవ్వను. రూల్ ప్రకారం అయితే వాళ్ళు తేవద్దు అంటారు. ఎందుకు అంటే వాళ్ళ కంట్రీ రూల్స్ ప్రకారం దాంట్లో మళ్ళీ ఏమైనా ఏది ఫంగస్ వచ్చినా లేకపోతే ఏదన్నా ఇన్సెక్ట్స్ వచ్చినా అలాంటివి ఏదన్నా వస్తే కంట్రీలో మళ్ళీ ఏదప్పుడు కరోనా వచ్చింది కదా ఆ టైప్లో ప్రాబ్లం రావచ్చు అనమాట. అందుకని సో వాళ్ళు ఏమంటారంటే డిసీజెస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఆ ఇన్సెక్ట్స్ ద్వారా లేకపోతే ఆ కెమికల్స్ ద్వారా వాటి మీద స్ప్రే చేస్తారు చూస్తారా, వాటి ద్వారా మన కంట్రీలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అవన్నీ తీసుకురావద్దని రూల్స్ పెడతారనమాట. సో అది పికిల్స్ తెస్తే మీరు డిక్లేర్ చేయమంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రై ఫుడ్ లైక్ చపాతీ, తప్లా, డ్రై స్నాక్స్ ఆర్ ఎల్లోడ్ ఇఫ్ ప్రాపర్లీ ప్యాక్డ్ అండ్ డిక్లేర్డ్. మీరు వీటిలో సీడ్స్ అవి ఉండవు కాబట్టి మీరు తెచ్చుకోవచ్చు, కానీ ఆ ప్యాకింగ్ చేసి ప్రాపర్గా డిక్లేర్డ్ అంటారు. కానీ వాటిని ఏం డిక్లేర్ చేస్తాం, మన దగ్గర 4 చపాతీలు ఉన్నారని చెప్పాం కదా. కాకపోతే ప్రాపర్గా ప్యాక్ చేసేసి దాని మీద ఒక లేబుల్ చపాతీ అని ఏదైనా పెట్టుకోండి సేఫ్ సైడ్. సో కంటైనర్లలో, డబ్బాలలో, బాటిళ్ళల్లో పచ్చళ్ళు అయితే పెట్టుకోకండి, ఎందుకంటే లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత మీట్, ఫిష్, యానిమల్ ప్రొడక్ట్స్ చాలామంది తెచ్చుకుంటారండి. చికెన్ పచ్చడి, మీట్ పచ్చడి, ఫిష్ పచ్చడి. మరి ఫిష్ పచ్చడి ఉంటుందో నాకు తెలియదు, నేను తిన్నా. అలా ఏమన్నా పికిల్స్ కనుక తెచ్చుకుంటే జనరల్గా మళ్ళీ అది మీట్, రా కుక్డ్ ఫిష్, ఎనీథింగ్ విత్ నాన్ వెజిటేరియన్ కంటెంట్ ఈజ్ బ్యాన్డ్ అన్లెస్ ఇట్ మీట్స్ వెరీ స్పెసిఫిక్ USDA గైడ్లైన్స్. ఇంకా ఈ గైడ్లైన్స్ అని చదువుకొని ఆ రూల్స్ ప్రకారం మనం పచ్చడి తయారు చేసుకొని తెచ్చుకోవాలంటే అయ్యే పని కాదు. దట్ ఇంక్లూడ్స్ డ్రై మీట్ పౌడర్స్, అంటే మీట్ పౌడర్ కానీ లేకపోతే హోమ్ మేడ్ బిర్యానీ పౌడర్లు ఏమైనా మీట్తో తయారు చేస్తాం కదా, మీట్కి సంబంధించిన ఎటువంటిదైనా సరే కంటెంట్. ఇప్పుడు మనకి సూప్ ప్యాకెట్లు చికెన్ సూప్ అని చికెన్ పౌడర్ ఒకటి వేస్తారు చూడ, అట్లాంటివి పౌడర్స్ తయారు చేస్తారు కదా మీట్ నుంచి కానీ చికెన్ నుంచి కానీ. సో అవి కూడా స్ట్రిక్ట్లీ నాట్ ఎలౌడ్ అనమాట. దొరికితే దొంగ,
దొర ఇలాంటివన్నీ ఏంటంటే తెచ్చుకుని మనం చక్కగా మనం పెట్టి మనం తెచ్చుకొని బయటకు వెళ్తూ ఉంటే ఎవడు పట్టుకోకపోతే అలానే చాలామంది తెచ్చుకుంటారు, అందరూ అలానే తెచ్చుకుంటారు. పచ్చళ్ళు గిచ్చళ్ళు బోలు తెస్తుంటారు. నేను ఒక్కసారి నాకు మీరు నమ్మరు, ఒక ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూశాను నేను. పెట్టె ఓపెన్ చేస్తే వాళ్ళవి ఎందుకో వెయిట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఓపెన్ చేశారనమాట. మొత్తం పచ్చళ్ళే ఉన్నాయి. అసలు ఎట్లా అంటే వాళ్ళు షాప్ పెట్టడానికి వెళ్తున్నారేమో అన్నట్టున్నాయి. మొత్తం ప్యాకెట్లే, అసలు బట్టలు కూడా లేవు దాంట్లో. నా ఓన్ ఐస్తో నేను చూసాను అనమాట. అన్ని పచ్చళ్ళు ఉన్నాయి. మరి వాళ్ళు యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ స్కానింగ్లోనో ఎక్కడో అక్కడో ఎక్కడో దొరుకుతారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే పెట్టెకి మనం తాళం వేస్తాం చూసారా, లిటరలీ ఐ హ్యాడ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ నా 3 పెట్టెలు కట్ చేశారు యూఎస్లో. మనకి తెలీదు, వాళ్ళు చెక్ చేసింది కూడా. వాళ్ళు కట్ చేస్తారు, ఓపెన్ చేసి అన్ని చెక్ చేసి మళ్ళీ జిప్ వేసేస్తారు. పెట్టెకి తాళం కట్ అయింది అని మనం పెట్టె లగేజ్ పికప్ చేసుకునేటప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. సో వాళ్ళ ఎంత అనుమానంగా అంటే అంత అనుమానంగా, ఏ అనుమానం ఉన్నా సరే వాళ్ళు పెట్టె లాక్ కట్ చేసి చెక్ చేసి మళ్ళీ ఆ లాక్ అట్లా ఉట్టిగా పెట్టేస్తారు. తెలిసిపోతుంది మనకి, లాక్ కట్ చేసినట్టు తెలిసిపోతుంది. వాళ్ళు మనం అడగాల్సిన అవసరం కూడా లేదు, మన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి ఏంటంటే మన దొరికినప్పుడు బయటకు వెళ్ళేటప్పుడే చెక్ చేస్తారా అనుకోవాలని రూల్ కూడా లేదు. వాళ్ళకి అనుమానం వచ్చింది అంటే ఇప్పుడు పెట్టే ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత తీసుకొచ్చి బెల్ట్ మీదకి పంపిస్తారు కదా, ఈ మధ్యలోనే స్కానింగ్ అవుతుంది. సో ఈ మధ్యలోనే వాళ్ళు చెక్ చేసి వేస్తారు. లేదు అంటే ఫ్లైట్ ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి ట్రాన్సిట్ జరిగేటప్పుడు ఎవరికైనా అనుమానం వచ్చినా కూడా, ఇప్పుడు మనం దుబాయ్లో దిగాము, దుబాయ్ నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కుతున్నాము, ఈ ట్రాన్సిట్ చేస్తారు కదా, ప్రతి చోట బ్యాగులు స్కానింగ్లోంచి వెళ్తాయండి. 100% స్కానింగ్లోంచి వెళ్తాయి. ఎక్కడ వెళ్ళినా, ఏ ఎయిర్పోర్ట్లో వెళ్ళినా స్కానింగ్లోంచి వెళ్తాయి. కాబట్టి వాళ్ళకి ఎవరికి ఏ అనుమానం వచ్చినా దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు కట్ యువర్ బ్యాగ్ అండ్ చెక్. మీ దగ్గరకు వచ్చి సార్ మీ బ్యాగ్ ఓపెన్ చేయాలని ఎవ్వడు అడగరు. అది ఓన్లీ మీరు బయలుదేరేటప్పుడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీరు బయలుదేరేటప్పుడు అప్పుడు ఏదైనా అనుమానం వస్తే మీకు మేము ఫోన్ చేయడమో లేకపోతే మీకు ఏమైనా అనౌన్స్మెంట్ ఇచ్చి మీ బ్యాగ్ ఓపెన్ చేయమంటారు. అదర్ దాన్ దట్ వన్స్ మీ ట్రావెల్ స్టార్ట్ అయిపోయిందండి, మీరు ఇటు ఫ్లైట్ బ్యాగ్ అటు ఉంటుంది, మీతో పాటే బ్యాగ్ కింద ఫ్లైట్లో వస్తుంది కానీ వేరే కంట్రోల్లో ఉంటుంది అదంతా. సో వాళ్ళకి ఎక్కడ అనుమానం వచ్చినా సరే కట్ చేసి చెక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు ఏం పెట్టినా మెయిన్ లగేజీల్లో వీటిలో జాగ్రత్తగా పెట్టుకోండి. సో నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్ ఏంటంటే మీకు గీ, పన్నీరు, మిల్క్ పౌడరు, ఇట్లాంటివి, యోగట్లు, ఇవి కూడా నాట్ ఎల్లౌడ్, 100% నాట్ ఎల్లౌడ్. హోమ్ మేడ్ మన ఇంట్లో తయారు చేసుకున్నట్టు తోడు పెట్టుకోవడం, పెరుగు తెచ్చుకుంటాం కదా మనం ఫారెన్కి, అది కూడా ఏదో చిన్న డబ్బాలో అది ఇది ఒకవేళ చెక్ చేస్తేనే, ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే చెక్ చేస్తేనే ప్రాబ్లం, లేకపోతే లేదు. నెక్స్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ హెర్బల్ పౌడర్స్ మస్ట్ క్యారీ ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. మీకు ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను కదా, మస్ట్ క్యారీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఎవ్రీ సింగిల్ మెడిసిన్కి మీరు కంపల్సరీ ప్రూఫ్ చూపించాల్సిందే. అది మీరు వాటర్లో కలుపుకునే పౌడర్ మెడిసిన్ అయినా, ఇప్పుడు మన ఏమంటారు ఏదో ప్యాకెట్ దొరుకుతుంది చూడండి మనకి, వాటర్లో కలుపుకొని తాగుతాం కదా, యోనోనా ఏదో అంటారు సంథింగ్, అలాంటివైనా ఏదైనా సరే, ఎనీ రిలేటెడ్ మెడిసిన్ రిలేటెడ్ ఏదైనా సరే ప్రిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ. ఓకే, ఒకవేళ మీకు ఏమన్నా అనుమానం ఉంది అంటే వాళ్ళకి డిక్లేర్ చేయండి, అయ్యా నేను ఈ మెడిసిన్ తెచ్చుకున్నా, దీని మీద మీకు ఇది డిక్లేర్ చేస్తున్నా, ఇది అందరు డిక్లేర్ చేయి అంటారు రూల్ ప్రకారంగానే. మనం చేయము, అది మనకు అలవాటు. సో మనమనే కాదు, మోస్ట్ ప్రాబ్లీ ఎవరు చేయలేండి, అంత డిక్లేర్ చేసుకుంటే ఇంకా అసలు ఎవరు ట్రావెల్ చేయలేడు. నెక్స్ట్ ఇంకా ఫైర్ ఆర్మ్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్, ఈ కత్తులు, కటారాలు, దీపాలు, బాంబులు, ఇవన్నీ నాట్ అలౌడ్. దాంట్లో అవి ఆబ్వియస్లీ మనం పెట్టడం కూడా చాలా డేంజర్. ఇంకా నెక్స్ట్ మీరు కరెన్సీకి వస్తే, కరెన్సీ ఓవర్ $10,000 క్యారీయింగ్ మోర్ దెన్ 10,000 ఆర్ ఈక్వలెంట్ ఇన్ మేబీ యువర్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీయో లేకపోతే ఏ కరెన్సీ అయినా సరే ఈజ్ ఇల్లీగల్. ఓకే, బట్ యూ మస్ట్ డిక్లేర్ ఇట్ కస్టమ్స్. మీకు బిలో 10,000 ఉంటే ఫైన్, 10,000 కన్నా ఓవర్ ఉంటే మాత్రం మీరు కంపల్సరీ డిక్లేర్ చేయాలన్నమాట క్యాష్. ఒకవేళ డిక్లేర్ చేయకుండా దొరికితే మాత్రం మళ్ళీ అది పెద్ద సీరియస్ అఫెన్స్. ఏది దొరికినా సరే ఫైను జైలు అంటారు వీళ్ళంతే. కాబట్టి మీరు ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా ఉంటే మాత్రం $20, $30, $40 తెస్తున్నారు అనుకోండి, డిక్లేర్ చేయటం బెస్ట్ అనమాట. ఓకే, సో సినిమాలకు సంబంధించిన పైరేటెడ్ DVD, CDలు అవన్నీ మనం పెద్ద ఎవరు క్యారీ చేయాలనుకోండి, ఇవాళ రేపు ఈ మట్టి కుండీలు తెచ్చుకుంటుంటారు కొంతమంది ఇండియా నుంచి.
కుండీలో మొక్క పెట్టి తులసి మొక్క పెట్టో ఇంకో మొక్క పెట్టో చిన్నవి అవి తెచ్చుకుంటూ ఉంటారు అనమాట అక్కడ పెంచుకోవడానికి. అవి కూడా తేయకూడదు. మన సాయిల్ కానీ సాయిల్కి సంబంధించిన మట్టి అనేది వేరే కంట్రీలోంచి ఈ కంట్రీలోకి రాకూడదు. అది స్ట్రిక్ట్ రూల్ అనమాట. అది కూడా ఒకవేళ పట్టుకుని బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు కనుక ఏమన్నా కుండి కనపడదు అనుకోండి, తులసి చెట్టు తెచ్చుకున్నా అంటే, మీరు ఒకవేళ తులసి చెట్లు అవి ఇవి తెచ్చుకోవాలంటే ఏంటంటే ఆ మట్టి మొత్తం తీసేసి క్లీన్గా దాన్ని వాటర్లో అది మన తడిగుడ్డలో పెట్టు అట్లా పెట్టి తెచ్చుకోవచ్చు, కానీ సాయిల్తో మాత్రం అస్సలు తేయకూడదు. నో బై. ఓకే. అంటే అవి ఎందుకు బ్యాన్ చేస్తారంటే బేసిక్గా అగ్రికల్చరల్ రీజన్ కింద వేరే కంట్రీలోవి బ్యానెడ్ ప్రోడక్ట్స్ ఆ కంట్రీకి తీసుకొచ్చుకొని అక్కడ పండించకూడదు అనమాట. మన ఈ అగ్రికల్చరల్ రూల్స్ ప్రకారము ఉంటాయి కదా, ఇక టారిఫ్లని ట్యాక్స్లని ఇంకొకటని ఏమైనా రీసెర్చ్ లాంటివి ఏమైనా జరిగితే వాళ్ళు దానికి ఆథరైజేషన్ లెటర్ తీసుకొని పర్మిషన్ తీసుకొని తీసుకురావచ్చు. కానీ బట్ అదర్ దెన్ దట్ మామూలు జనరల్గా మనం రొటీన్ మన లైఫ్లో అలాంటివి శాండ్ అనేది వేరే కంట్రీకి రాకూడదు. వేరే కంట్రీ నుంచి ఏది వచ్చినా సరే ఈ కంట్రీలో జరిగేటువంటి నష్టాలు ఏముంటాయి అనే దాని మీదనే ఇవన్నీ డిసైడ్ చేస్తారండి. మెయిన్ జరిగేదైతే అది. సో ఇంకా మీరు జస్ట్ డూస్ అండ్ డోంట్స్ ఒక చిన్న, సారీ ఇప్పటికే లెంగ్త్ అయిపోయింది వీడియో, బట్ ఒక చిన్న డూస్ అండ్ డోంట్స్ మీకు చెప్తాను. అంటే కొత్తగా వచ్చే తల్లిదండ్రులకి ఇబ్బంది ఏమి రాకుండా మీరు ఏంటంటే సిబిపి ఆఫీసర్ అడిగే క్వశ్చన్స్ మాత్రం క్లారిటీగా ఆన్సర్ క్లియర్లీ అండ్ ట్రూత్ఫుల్లీ టు ద సిబిపి ఆఫీసర్. మీరు ఏమి అబద్ధాలు ఆడడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఈ మధ్యన చాలా కేసులు అయినాయి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసామనే దాంతో కూడా డీటెయిన్ చేశారు రీసెంట్గా చాలా మందిని. మీకు న్యూస్ చూడండి కావాలంటే. సో మీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చినా సరే వాళ్ళకి అక్కడ రికార్డ్ అవుతుంది, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. తర్వాత క్యారీ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ హ్యాండ్ లగేజ్లోనే పెట్టుకోండి. మెయిన్ లగేజ్ ఎక్కడో ఉంటుంది, హ్యాండ్ లగేజ్ మీ దగ్గర ఉంటుంది. మీరు అన్ని తీసుకెళ్ళి మెయిన్ లగేజ్లో పెట్టేసి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు లగేజ్ దాకా వెళ్లకుండా ముందే ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. అంటే ఇది ఫస్ట్ టైం వాళ్ళకి చెప్తున్నాను నేనండి. అందరికీ తెలుసు, మాకు తెలుసు, నువ్వు చెప్పేది ఏందని అంటారు, కానీ ఫస్ట్ టైం వాళ్ళకి చెప్తున్నా. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాబిన్ బ్యాగేజ్లోనే క్యారీ చేయండి. మెయిన్ లగేజ్లో ఏం డాక్యుమెంట్స్ పెట్టకండి. ఓకే. నెక్స్ట్, ఏది ఆన్సర్ చేసినా సరే కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. మీ H1 వాళ్ళు కానీ విజిటిస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే అబద్ధమైనా సరే కాన్ఫిడెంట్గా అబద్ధం ఆడండి. ఓకే. నెక్స్ట్, మీకు ఏమైనా డిక్లేర్ చేయాల్సినవి ఉంటే మాత్రం డిక్లేర్ చేయండి. అనుమానం ఉంది నాకు దీని మీద, మళ్ళీ తర్వాత ఏమైనా ప్రాబ్లం అయింది అని అనుకున్నవన్నీ డిక్లేర్ చేయండి, ఎందుకు వచ్చిన గొడవ. ఓకే. తర్వాత మీ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. మీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఇస్ యువర్ అడ్రస్ అంటే అనద్దు. క్లారిటీగా పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఎందుకంటే అవి మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. అడ్రస్లు, పోస్ట్ కోడ్లు అవన్నీ రకరకాలుగా ఉంటాయి కాబట్టి మీరు పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఫోన్లో కూడా కాదు, పేపర్ మీద రాసి పెట్టుకోండి. ప్రతిదీ పేపర్ మీద గుర్తుపెట్టుకోండి. అన్ని ఫోన్లో ఉన్నాయి కదా అని ఇట్లా చూసి టక్కన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వచ్చు, ఛార్జింగ్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే కస్టమ్స్ వాళ్ళు తీసుకుంటారు ఒక్కొక్కసారి. ఇవన్నీ ఎందుకు, ఒక పేపర్, చిన్న పేపర్ మన దగ్గర పెట్టుకుంటే బెస్ట్ కదా. పేపర్ చూసి టక 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 చెప్పొచ్చు. మనకు చదవడం రాకపోతే వాడికి ఇచ్చి బాబు ఈ అడ్రస్కి వెళ్తున్నాం మేము అని చెప్పొచ్చు. ఎందుకంటే తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఆ టర్మినాలజీ అనేది ఉంటుంది చూసారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో కాబట్టి మనం ఛాన్సెస్ ఆర్ దేర్, ఒక్కొక్కసారి మనం తప్పు చెప్పే ఛాన్స్ ఉంది, లేకపోతే మనం చెప్పింది వాడికి అర్థం కాకపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఏంటంటే రాసుకుని పేపర్ మీద పెట్టుకుంటే ఈజీగా చూపించవచ్చు. నెక్స్ట్, డోంట్స్ అంటే మీరు ఏం చేయకూడదు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. అంటే ఇక ఇందాక చెప్పిన ప్రొహిబిటెడ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకురాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ లై అండి. మీరు ఏదైనా కానీ అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తే తర్వాత ఎక్కడ దొరికితే పెద్ద ప్రాబ్లం. ఇది ఇదివరకు రోజులు అన్నీ నడిచినాయి. ప్రజెంట్ టూ మచ్గా ఉంది ఎయిర్పోర్ట్లో. టూ మచ్ అంటే టూ మచ్గా ఉంది. ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే డో నాట్ లై. ఏదున్నా సరే మీరు నిజమే చెప్పండి వాళ్ళకు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆర్గ్యుమెంట్ చేయకండి. మీకు అమెరికాలో చాలా స్ట్రిక్ట్, నేను చెప్పాను కదా, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అన్ని కంట్రీస్లో కన్నా చాలా స్ట్రిక్ట్ ఉండేది అమెరికాలోనే. కాబట్టి ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఏదున్నా సరే కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలిసింది చెప్పండి. ఓవర్ డ్రామా కూడా చేయకండి. మీరు ఏదో అడిగితే దాన్ని ఏదో కవర్ చేయడానికి ఓవర్ డ్రామా ఆడతారు, చాలామంది ఆడుతుంటారు. అంటే వాళ్ళని ఏదో ఫ్లాట్ చేద్దాం అన్నట్టు. అంత అవసరం లేదు. అడిగిన క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చెప్పండి. మీరు ఇంకేదో చెప్పడానికి ట్రై చేసి ఇంకేదో చెప్పడానికి ట్రై చేస్తే ఆడికి ఏదో మళ్ళీ అనుమానం వచ్చిందంటే తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టి మళ్ళీ ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ అంటాడు వాడు. ఓకే.
ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ ఏవి క్యారీ చేయకండి. మీరు అన్ని పర్ఫెక్ట్గా మీరు ఏదైనా లెటరు ఆ లెటరు ఈ లెటరు దొంగ లెటర్లు ఏమైనా పెట్టుకుంటే దొరికిపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇవ్వండి నేను చెప్దాం అనుకుంది యాక్చువల్గా. అంటే ఇవన్నీ చాలామందికి తెలుసు, బట్ నేను ఎందుకు చెప్దాం అనుకున్నా అంటే ఈ పర్టికులర్ కేసు ఒకటి నేను చదివాను. వాళ్ళు ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఫైన్ కట్టారు, ఎక్స్క్యూజ్ కూడా చేయలేదు వాళ్ళని. కాబట్టి ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళి ట్రావెలర్స్ కానీ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ కానీ చేసే మిస్టేక్స్ చాలా ఉంటాయి. కాబట్టి డీటెయిల్డ్గా చెప్పా. వీడియో లెంత్ ఎక్కువైంది, ఐఎమ్ వెరీ సారీ. కానీ డీటెయిల్స్ ఇద్దామని చెప్పేసి చేశాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.